హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈ రోజు ఈవినింగ్ స్నాక్ లోకి పోహా కట్లెట్ చేసుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్ తో చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న పొటాటో 1 కప్పు, ఒక 10 మినిట్స్ నానబెట్టి వాటర్ అంతా పిండేసిన అటుకులు 1 కప్పు వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1 కప్పు, హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 స్పూన్స్ పెరుగు అండ్ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిసాక ఇప్పుడు కట్లెట్ షేప్ లో మీకు నచ్చిన షేప్ లో కట్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ గా కట్లెట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా అన్ని కట్లెట్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క కట్లెట్ ను వేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసేసి రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో అయితే మనం ఆయిల్ 2 స్పూన్స్ వేసాము కదా, సో మాడిపోతాయి. లో ఫ్లేమ్ లో మళ్ళీ మూత పెట్టేసి రెండో వైపు కూడా ఒక 5 to 6 మినిట్స్ అలా చేసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ స్నాక్ లోకి వేడి వేడిగా పోహా కట్లెట్ రెడీ అయిపోయింది. ఈ పోహా కట్లెట్ ని టొమాటో కెచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.